నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం ఆర్బీఐ యొక్క ద్రవ్య విధానం గురించి చర్చించుకుంటూ ఉన్నాం. ఈ ద్రవ్య విధానంలో భాగంగా ఆర్బీఐ అనేది ప్రధానంగా రెండు పద్ధతుల ద్వారా ఈ ద్రవ్య విధానాన్ని నిర్వహిస్తుందని, అది పరిమాణాత్మక పద్ధతులని, గుణాత్మక పద్ధతులని చెప్పుకోం. ఈ పరిమాణాత్మక పద్ధతుల్లో మనం గత వీడియోలో రెపో రేటు గురించి చెప్పుకోం. ఈ రెపో రేట్ అనేది మనకి లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీలో భాగంగా రెపో రేట్ని, రివర్స్ రెపో రేట్ని ఆర్బీఐ అనేది నిర్వహిస్తుందని చెప్పుకోండి. సో ఈ వీడియోలో మనం రివర్స్ రెపో రేటు అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, అదేవిధంగా ఈ రివర్స్ రెపో రేటుకి ఆల్టర్నేటివ్గా ఇంకేమైనా పద్ధతిని తీసుకొచ్చారా అనేటువంటి అంశాలని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనం ఈ రివర్స్ రెపో రేట్ని లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీలో భాగంగా తీసుకొచ్చారని చెప్పాం. సో లిక్విడిటీ అంటే ఏంటి? ద్రవ్యత్వం. అంటే ద్రవ్యత్వం అనేది ఆర్థిక వ్యవస్థలో ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది, కాబట్టి ఈ ద్రవ్యత్వాన్ని తగ్గించాలి. అదేవిధంగా మనకి ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు వచ్చాయి. సో ధరలు అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. సో అది కూడా ఆర్థిక వ్యవస్థ మంచిది కాదు, కాబట్టి సో ద్రవ్యత్వాన్ని పెంచాలి, దానికోసం ద్రవ్య సప్లైని పెంచాలి. సో ఈ రకంగా ఈ ద్రవ్యత్వాన్ని పెంచడం, తగ్గించడం చేయడం కోసం ఆర్బీఐ అనేది ఈ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీస్ని తీసుకొచ్చింది. అయితే ఇక్కడ ఆర్బీఐ అనేది ఈ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీలో బ్యాంకులకి ఒక ఆఫర్ అన్నమాట. సో మీ దగ్గర ఎక్సెస్ క్యాష్ అనేది ఉంటే, ఏ పరిస్థితిలో అందుబాటులో లేనప్పుడు ఆ ఎక్సెస్ క్యాష్ని ఎవరికి లోన్ ఇవ్వడానికి ఎవరు ఇద్దామని ఉన్నా ఎవరు తీసుకోవడానికి ముందుకు రానప్పుడు, సో వేరే బ్యాంకులు కూడా అవి తీసుకున్నప్పుడు మీ దగ్గర ఊరకనే పడి ఉంటుంది కదా, సో అప్పుడు నా దగ్గరికి రండి, నేను దాన్ని తీసుకొని మీకు వడ్డీ ఇస్తాను. అదే రెపో రేట్గా చెప్పాం. సో అదేవిధంగా మీ దగ్గర ఎక్కువ క్యాష్ ఉంటే నా దగ్గరికి రండి, నేను దానికి వడ్డీ పే చేసి ఆ క్యాష్ని తీసుకుంటానని చెప్పేది రివర్స్ రెపో రేటు. మీ దగ్గర ఎక్సెస్ క్యాష్ అనేది లేదు, సో మీ నీడ్స్కి అనుకూలంగా క్యాష్ అనేది లేదు, సో వేరే బ్యాంకుల ద్వారా కానీ ఎలా కానీ తీసుకోవడానికి మీకు ఎటువంటి ఫెసిలిటీస్ లేనప్పుడు నా దగ్గరికి రండి, నేను మీకు డబ్బులు ఇస్తాను. సో ఆ విధంగా ఇచ్చే దాని మీద వసూలు చేసే దాన్ని రెపో రేట్ అంటాం. సో బ్యాంకుల దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉన్నప్పుడు ఆర్బీఐకి ఇస్తే ఆర్బీఐ దానిపైన వడ్డీ చెల్లిస్తే దాన్ని రివర్స్ రెపో అని అంటాం. ఈ విధంగా ద్రవ్యత్వాన్ని అడ్జస్ట్ చేయడం కోసం రెపోని, రివర్స్ రెపోని ఆర్బీఐ అనేది వినియోగిస్తుంది. సో ఈ రివర్స్ రెపో అనేది ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి కానీ చూసుకున్నట్టుగైతే, రివర్స్ రెపో అంటే ఏంటంటే, బ్యాంకులు అనేవి తమ దగ్గర ఉన్నటువంటి ఎక్సెస్ క్యాష్ని ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తే ఆర్బీఐ అనేది ఆ డిపాజిట్కి సరిపడగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని బ్యాంకులకు ఇస్తుంది. ఇచ్చి ఇది కూడా రెపో లాంటిదే. సో ఆర్బీఐ ఏంటంటే, ఆర్బీఐ ఈ బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకొని సెక్యూరిటీస్ ఇస్తే ఒక ఒప్పందం చేసుకుంటుంది. సో ఈ సెక్యూరిటీస్ని మరలా నేను కొంతకాలం తర్వాత తిరిగి నేనే కొనుక్కుంటాను అని ఒప్పందం పైన వాటిని ఇవ్వడం అనేది జరుగుతుంది. అలా ఇచ్చిన తర్వాత కొంతకాలానికి ఆ సెక్యూరిటీస్ని ఆర్బీఐ అనేది బ్యాంకుల వద్ద నుంచి కొనుగోలు చేసుకుని దానికి కొంత వడ్డీ రేట్ అనేది చెల్లిస్తూ, సో అసలుకి కొంత వడ్డీ రేట్ చెల్లిస్తూ బ్యాంకులకు చెల్లించడం అనేది జరుగుతుంది. సో ఈ అసలు పైన వడ్డీ రేట్ అనేది ఆర్బీఐ చెల్లించేటటువంటి ఈ వడ్డీ రేట్నే రివర్స్ రెపో రేట్ అని అంటాం. ఇప్పుడు ఈ రివర్స్ రెపో రేట్ అనేది దీన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1996లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. 1996లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని మనం ఏమంటాం అంటే షార్ట్ టర్మ్ బారోయింగ్ రేట్ అని అంటాం. షార్ట్ టర్మ్ బారోయింగ్ రేట్ అంటాం. అదే రెపో రేట్ అయితే షార్ట్ టర్మ్ లెండింగ్ రేట్ అంటాం. ఎందుకు? ఆర్బీఐ అనేది బ్యాంకులకి అప్పు ఇచ్చి దానిపైన వడ్డీ వసూలు చేస్తుంది, కాబట్టి దాన్ని స్వల్పకాలానికి సంబంధించినవి, ఇవి కూడా స్వల్పకాలానికి సంబంధించినవి కాబట్టి షార్ట్ టర్మ్ లెండింగ్ రేట్ అని రెపో రేట్ని అంటాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ రివర్స్ రెపోలో ఆర్బీఐ అనేది బ్యాంకుల వద్ద నుంచి అప్పు తీసుకుంటుంది. సో ఆర్బీఐ అప్పు తీసుకోవడం ఏంటి? లక్ష్మీదేవికే మళ్ళీ లక్ష్మీదేవి కావాలి వచ్చి రావడం ఏంటని మీకు అనిపించవచ్చు.
ఇక్కడ ఆర్బీఐ అనేది అప్పు అనేది బ్యాంకుల వద్ద నుంచి తీసుకుంటుందంటే ఆర్బీఐ దగ్గర డబ్బులు లేక కాదు. కొన్ని సందర్భాల్లో ఎప్పుడు మనకి ఈ స్వల్పకాలంలో ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి పెంచడం తగ్గించడం అనేది ఆర్బీఐ అనేది చేయడం కోసమని ఈ ప్రాక్టీసెస్ని కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవి స్వల్పకాలం నార్మల్గానే 1 డే నుంచి 14 డేస్ వరకు ఉంటాయి. సో వీటిలో కూడా లాంగ్ టర్మ్ కూడా ఉన్నాయి. అవి 1 ఇయర్ వరకు గరిష్టంగా రివర్స్ రెపో అయితే 1 ఇయర్ వరకు గరిష్టంగా. సో రెపోలో కూడా లాంగ్ టర్మ్ రెపో కూడా ఉంది. అది 3 ఇయర్స్ వరకు కూడా అప్ టు 3 ఇయర్స్ వరకు కూడా ఉన్నాయి. సో ఇలా ఈ ఆర్బీఐ అనేది ద్రవ్యత్వాన్ని కంట్రోల్ చేయడం కోసమని ఈ రెపోని రివర్స్ రెపోని ఉపయోగిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే షార్ట్ టర్మ్ బారోయింగ్ రేట్ అంటాం. అంటే ఆర్బీఐ అనేది బ్యాంకుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని దానికి వడ్డీ చెల్లిస్తుంది కాబట్టి దీన్ని బారోయింగ్ రేట్ అని అంటాం. ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే ఈ రివర్స్ రెపో రేట్ని ఆర్బీఐ అనేది ఏ రేటు వద్ద ద్రవ్యత్వాన్ని కంట్రోల్ చేస్తుందో, ద్రవ్యత్వాన్ని తన దగ్గరికి లాక్కుంటుందో ఆ రేటునే రివర్స్ రెపో రేట్ అని అంటాం. దీనిని 1996లో లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీలో భాగంగా తీసుకురావడం అనేది జరిగింది. సో ఇది ఎలా పనిచేస్తుందంటే ఇప్పుడు మనకి ఆర్బీఐ అనేది ఉంది. ఆర్బీఐ ఉంది, అదేవిధంగా ఇక్కడ బ్యాంక్స్ అనేవి ఉన్నాయి. ఆర్బీఐ ఉన్నాయి, బ్యాంక్స్ అనేవి ఉన్నాయి. సో ఈ బ్యాంక్స్ దగ్గర ఎక్సెస్ క్యాష్ అనేది ఉంది. అంటే వీటికి వచ్చినటువంటి డిపాజిట్ల నుంచి కొంత సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ రూపంలో మెయింటైన్ చేయగా మిగతా అమౌంట్ని లోన్స్గా ఇస్తాయి. సో కొన్ని లోన్స్కి ఇస్తాయి, కొన్ని సెక్యూరిటీస్ కొనడం, బాండ్స్ కొనడం, ఇలా రకరకాల పెట్టుబడులు అనేవి పెడతాయి. ఆ విధంగా పెట్టేయగా ఇంకా బ్యాంక్స్ దగ్గర డబ్బులు అనేవి మిగిలాయి. ఎవడు లోన్లు తీసుకోవడానికి రావట్లేదు. సో వచ్చినోడు కూడా తిరిగి చెల్లిస్తాడు అనేటటువంటి గ్యారంటీ లేదు. అటువంటి వాళ్ళు వస్తున్నారు అనుకో, అప్పుడు ఏం చేస్తాయి బ్యాంక్స్ సేఫ్ సైడ్ ఉండే విధంగా చూసుకుంటాయి. సో అప్పుడు సేఫ్ సైడ్ ఏంది, ఆర్బీఐ దగ్గర పెడితే వడ్డీ వస్తుంది, తక్కువ వడ్డీ వచ్చినా సేఫ్గా ఉంటుంది కదా. సో అందుకోసమనే ఈ బ్యాంకులు ఏం చేస్తాయంటే వీటి దగ్గర ఉన్నటువంటి ఎక్సెస్ క్యాష్ని ఆర్బీఐకి ఇస్తాయి. ఆర్బీఐ ఏం చేస్తుంది, ఆ క్యాష్కు బదులుగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని బ్యాంక్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత మరలా ఆ సెక్యూరిటీస్ని ఆర్బీఐ అనేది కొనుగోలు చేస్తుంది. ఎలా కొనుగోలు చేస్తుంది, ఆ సెక్యూరిటీస్కి ఎంత అమౌంట్ అయితే చెల్లించో దానికి కొంత వడ్డీ రేటు చెల్లించి తిరిగి కొనుగోలు చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు బ్యాంక్స్ దగ్గర ఏమున్నాయి, ఎక్సెస్ క్యాష్ ఉంది కదా. సో ఈ ఎక్సెస్ క్యాష్ని బ్యాంక్స్ అనేవి ఆర్బీఐకి ఇస్తాయి. క్యాష్ అనేది ఆర్బీఐకి ఇస్తాయి. సో క్యాష్ ఇస్తే ఆర్బీఐ ఏమి ఇవ్వాలి, తిరిగి సెక్యూరిటీస్ ఇవ్వాలి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఇవ్వాలి. సో ఇలా ఇచ్చి ఒప్పందం చేసుకుంటాయి. బాబు కొంతకాలం తర్వాత మరలా ఆ సెక్యూరిటీస్ నేనే కొనుక్కుంటాను అని. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఒక 100 కోట్ల విలువైన గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇచ్చి, ఇది క్యాష్ ఏమో ఒక 100 కోట్లు ఇచ్చింది అనుకుందాం, మన నార్మల్ టెర్మినాలజీ చెప్తాను. సో 100 కోట్లు ఇచ్చేసింది అనుకో, ఇవి 100 కోట్లు ఇచ్చేసింది. సో కొంతకాలం అయిపోయింది. కొంతకాలం అంటే ఎంత, 24 గంటలు కావచ్చు, లేదంటే 14 డేస్ కావచ్చు, 7 డేస్ కావచ్చు, ఈ మధ్యలో ఎంతైనా ఉంటుంది. సో ఒక కొంతకాలం తర్వాత మరలా ఆర్బీఐ అనేది ఈ బ్యాంక్స్ దగ్గర ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి ఆర్బీఐకి ఇచ్చేస్తాయి. ఇవి ఆర్బీఐ అనేది కొనుక్కుంటుంది. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని 100 కోట్లకి అమ్మింది కదా. సో దీనిపైన మనకి రెపో రేట్ అనేది ఒక 5% అన్నాడు అనుకో, అప్పుడు 100 కోట్లకి 5% ఎంత, 5 CR, 5 కోట్లు అనేది ఉంటుంది కదా. సో ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ 100 కోట్లకి 105 కోట్లు వీటికి చెల్లిస్తాడు. 105 కోట్లు చెల్లిస్తాడు. ఇప్పుడు 105 కోట్ల విలువైనటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్గా వీటిని కొనుక్కుంటాడు. సో అప్పుడు ఆర్బీఐ అనేది ఈ అమౌంట్ని వీటికి చెల్లిస్తాయి. ఎంత చెల్లిస్తాయి, ఇక్కడ 100 కోట్ల విలువైనటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ తీసుకొని తిరిగి 105 కోట్ల విలువైనటువంటి క్యాష్ని వీటికి చెల్లిస్తుంది. సో ఎంత తేడా ఉంది, 5 కోట్లు అనేది తేడా ఉంది. సో ఈ 5 కోట్లు అనేది 100 కోట్లు ఎంత శాతం, 5%. సో ఈ 5%నే మనం ఏమంటామంటే రివర్స్ రెపో రేట్ అంటాం. ఇంకో విధంగా ఎలా చెప్తాం,
ఆర్బీఐ అనేది కమర్షియల్ బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్నప్పుడు ఆ అప్పు పైన కట్టేటటువంటి వడ్డీనే మనం రివర్స్ రెపో రేట్గా చెప్తాం. సో రెపో అయినా రివర్స్ రెపో అయినా సేమ్ సెక్యూరిటీస్ ఇచ్చి అప్పులు తీసుకోవడమే. అక్కడ రెపోలో ఏం చేస్తాయంటే బ్యాంకులు తమ దగ్గర ఉన్న సెక్యూరిటీస్ని ఆర్బీఐకి ఇచ్చి ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు తీసుకుంటాయి. కానీ ఇక్కడ ఏంది, ఆర్బీఐ తమ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని బ్యాంకులకు ఇచ్చి బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి క్యాష్ని ఆర్బీఐ అనేది అప్పుగా తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుంది? ఆర్బీఐ దగ్గర డబ్బులు లేవని కాదు, ద్రవ్యత్వాన్ని అడ్జస్ట్ చేయడం కోసం, ద్రవ్య సప్లైని పెంచడం తగ్గించడం అనేటువంటి కాన్సెప్ట్ కోసం ఈ చర్య అనేది చేస్తుంది. సో ఇప్పుడు ఈ పరిస్థితులు ఉన్నాయి. ఈ రెపో రేట్ అనేది ద్రవ్యత్వాన్ని తగ్గించడానికి ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్కి ధర అనేది ఇప్పుడు 5% రెపో రేట్ ఉన్నప్పుడు మనకి ద్రవ్యోల్బణ పరిస్థితులు అనేవి ఏర్పడ్డాయి, ఇన్ఫ్లేషన్ పరిస్థితులు అనేవి వచ్చాయి. సో అప్పుడు ఏం చేయాలి? ఆర్బీఐ అనేది ద్రవ్య సప్లైని తగ్గించాలి. సో ద్రవ్య సప్లైని తగ్గించడానికి వన్ ఆఫ్ ద టూల్ ఆర్బీఐకి ఏంది? రివర్స్ రెపో రేటు. అప్పుడు ఆర్బీఐ ఏం చేయాలంటే బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి క్యాష్ని తన దగ్గరికి రప్పించుకోవాలి. సో ఓరకనే వస్తాయి 5% ఉండేటప్పుడు రారు కదా, సో కొంత ఎక్స్ట్రా వడ్డీని వాటికి ఆశ చూపించాలి. సో అప్పుడు ఆర్బీఐ అనేది ఈ 5% కాస్త 10% చేసింది అనుకోండి ఎగ్జాంపుల్కి, అప్పుడు ఏమవుతుంది? సో వీళ్ళకి 100 కోట్ల విలువైన సెక్యూరిటీస్ ఇస్తే అప్పుడు 110 కోట్ల రూపాయలు అనేది వీళ్ళకి వస్తాయి. అంటే 10 కోట్ల రూపాయల లాభం అనేది వస్తుంది. కాబట్టి ఏం చేస్తాయంటే ఇంకా ఎక్కువ అమౌంట్ని తెచ్చి ఆర్బీఐ దగ్గర పెడుతుంటాయి. ఇలా ఆర్బీఐ అనేది ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఏం చేస్తుందంటే ఈ రెపో రేట్ని పెంచుతుంది. ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితిలో రెపో రేట్ని తగ్గించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఆర్బీఐ అనేది ఈ షార్ట్ టర్మ్ బారోయింగ్ రేట్ని ఉపయోగించి ద్రవ్యత్వాన్ని అడ్జస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక సమస్య అనేది ఉంది. ఇక్కడ చూడండి, ఆర్బీఐ అనేది బ్యాంకుల దగ్గర నుంచి క్యాష్ తీసుకోవడానికి ఏమి ఇవ్వాలి? ఇక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఇవ్వాలి. సో ఇక్కడ ఆర్బీఐ 100 కోట్ల విలువైనటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని వీటికి ఇచ్చి క్యాష్ తీసుకుంది. అయినా ఇంకా ద్రవ్యత్వం అనేది తగ్గలేదు, ద్రవ్యోల్బణ పరిస్థితి కంట్రోల్లోకి రాలేదు. ఆర్బీఐ ఇంకా ఎక్కువ తీసుకోవాలి. అప్పుడు బ్యాంకుల వద్ద నుంచి ఎక్కువ తీసుకోవాలి. అప్పుడు ఎక్కువ తీసుకోవాలంటే ఆర్బీఐ దగ్గర ఏముండాలి? గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి ఎక్కువ ఉండాలి. కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేవు అనుకోండి, ఎక్స్ట్రా అయిపోయినాయి, 100 కోట్లకే అయిపోయినాయి, వాటి దగ్గర గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేవు. అప్పుడు ఏంది పరిస్థితి? ఆర్బీఐ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంది? ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం. సో అది కంట్రోల్లోకి వస్తుందా? రాదు. అప్పుడు ఆర్బీఐ ఏం చేయాలి? దానికోసమనే ఒక ఫెసిలిటీని తీసుకొచ్చారు. దాన్నే ఏమంటామంటే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అనేది ఈ రివర్స్ రెపో రేట్కి ఆల్టర్నేటివ్గా తీసుకురావడం అనేది జరిగింది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, దీన్ని ఆల్టర్నేటివ్గా తీసుకురావడం అనేది జరిగింది. దేనికి? రివర్స్ రెపో రేట్కి ఆల్టర్నేటివ్గా తీసుకొచ్చారు. రెపో రేట్కి అయితే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ తీసుకొచ్చారు. సో ఈ రివర్స్ రెపో రేట్కి ఆల్టర్నేటివ్గా స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీని తీసుకొచ్చారు. సో ఈ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీలో ఏం చేస్తారంటే ఆర్బీఐ అనేది వాణిజ్య బ్యాంకుల దగ్గర నుంచి అప్పు తీసుకోవడానికి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఆర్బీఐ ఎటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఇవ్వకుండా వీటి దగ్గర నుంచి, బ్యాంకుల దగ్గర నుంచి ఆ లోన్ అనేది తీసుకోవచ్చు. లోన్ అనేది తీసుకొని దానిపైన కొంత వడ్డీ రేటు చెల్లించవచ్చు. ఎందుకు? ఈ ద్రవ్యత్వ సర్దుబాట్లు అనేవి అనుకున్న విధంగా జరగట్లేదు కాబట్టి. సో ఈ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ద్వారా సో ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అయిపోయిన తర్వాత ఇంకా ద్రవ్యత్వాన్ని తగ్గించాలనుకుంటే ఈ ఫెసిలిటీని ఉపయోగించుకొని ఆర్బీఐ అనేది ద్రవ్యత్వాన్ని కంట్రోల్ చేయొచ్చు. అందుకోసమని ఎలా చెయ్యాలి? సో ఆర్బీఐ అనేది ఎటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఇవ్వకుండా కమర్షియల్ బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి అని ఉర్జిత్ పటేల్ కమిటీ అనేది 2014లో ఉర్జిత్ పటేల్ కమిటీ అనేది రికమెండేషన్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆలోచించి దీన్ని 2022లో మనకి మానిటరీ పాలసీ కమిటీ రివ్యూ అనేది ఉంటుంది కదా, ప్రతి 2 నెలలకు ఒకసారి చేసేటటువంటి ఈ కమిటీ రివ్యూలో ఈ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీని ప్రతిపాదించడం అనేది జరిగింది.
ఆ విధంగా ఆర్బీఐ అనేది ఈ స్టాండింగ్ డిపాజిట్ రివర్స్ రెపో రేట్ నుంచి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీకి కొద్దిగా మారుతూ ఉంది. ఎందుకు? ఒకవేళ ఇప్పుడు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ పూర్తి స్థాయిలో ఉపయోగిస్తే రివర్స్ రెపో మనకి ఎందుకు? బ్యాంకులకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ పెట్టడం ఎందుకు? పెట్టకుండానే తీసుకుంటాయి కదా. సో ఇది రాను రాను కనుమరుగైపోయే అవకాశం కూడా ఉంది. అయితే ఇక్కడ ఇంకొక మతలబు ఉంది. ఏంటంటే ఇప్పుడు ఆర్బీఐ అనేది బ్యాంకుల దగ్గర నుంచి సెక్యూరిటీస్ పెట్టి తీసుకునేటటువంటి ఈ రివర్స్ రెపో రేట్ ఉంది కదా. సో ఈ రివర్స్ రెపో రేట్లో వచ్చినటువంటి క్యాష్ ఏమొస్తాయి? గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి బ్యాంకులకి వస్తాయి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి బ్యాంకులకి వస్తాయి కదా. సో బ్యాంక్స్కి వస్తాయి. సో అయితే ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని బ్యాంకులు అనేవి ఎస్ఎల్ఆర్లో పెట్టడానికి లేదు. ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి? స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియోలో బ్యాంకులు అనేవి తమకు వచ్చినటువంటి డిపాజిట్లలో కొంత భాగాన్ని గవర్నమెంట్ సెక్యూరిటీ రూపంలోను, గోల్డ్ రూపంలోను, క్యాష్ రూపంలోను ఆర్బీఐ సూచించిన పద్ధతుల్లో ఉంచాలి. సో అందులో సెక్యూరిటీస్ కూడా ఉన్నాయి కదా. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయి కదా. సో ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఈ రివర్స్ రెపో రేట్ ద్వారా తీసుకున్నటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఎస్ఎల్ఆర్ సెక్యూరిటీస్లో పెట్టడానికి లేదు. నీ దగ్గర సపరేట్గా వాటిని ఎక్స్ట్రాగా ఉంచుకోవాలి. అంతే తప్పించి కానీ నువ్వు తీసుకెళ్ళి ఎస్ఎల్ఆర్లో దాన్ని కలిపేసి ఇదిగో నా దగ్గర ఎస్ఎల్ఆర్లో ఇన్ని సెక్యూరిటీస్ ఉన్నాయని చూపించడానికి లేదు. కానీ ఈ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ద్వారా వచ్చినటువంటి సెక్యూరిటీస్ని మాత్రం ఎస్ఎల్ఆర్లో చూపించడానికి ఉంటుంది. ఎస్ఎల్ఆర్లో చూపించవచ్చు. స్టాండింగ్ డిపాజిట్ ద్వారా వచ్చినటువంటి ఈ సెక్యూరిటీస్ని స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ద్వారా ఏం జరుగుతాయి? ఆర్బీఐ అనేది బ్యాంకులకు ఎటువంటి సెక్యూరిటీస్ అనేవి ఇవ్వకుండా, లేదా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. సో ఒకళ్ళు ఉన్నాయనుకుంటూ ఇస్తుంది, లేదనుకుంటే లేదు. సో ఇలా వచ్చినటువంటి ఈ డిపాజిట్స్ని ఆర్బీఐ బ్యాంకులు అనేవి మనకి ఎస్ఎల్ఆర్ రూపంలో పెట్టడానికి లేదు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ రివర్స్ రెపో రేట్ కంటే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుంది? బ్యాంకులు అనేవి ఎటువంటి సెక్యూరిటీస్ని తీసుకోకుండా ఆర్బీఐకి అప్పిస్తున్నాయి కాబట్టి దానిపైన రివర్స్ రెపో రేట్ కంటే కొద్దిగా ఎక్కువ అమౌంట్ని ఇంట్రెస్ట్ రేట్గా చెల్లించడం అనేది జరుగుతుంది. ఇది రివర్స్ రెపో రేటు, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు. అయితే ఇప్పుడు అంతా నేర్చేసుకున్నాం, బాగానే ఉంది. అయితే మనం ఇప్పుడు రెండు విషయాల గురించి సంబంధించినటువంటి తేడాను కూడా మనం తెలుసుకోవాలి. అదే రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేటు. వీటి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటనేది మనం అంటే వాటి గురించి తెలుసుకుంటే వాటి మధ్య ఉన్నటువంటి తేడా అనేది మనకు ఆల్రెడీ తెలిసిపోద్ది. సో కాకపోతే మన బుక్లో ఇచ్చాడు కాబట్టి ఒకసారి తెలుసుకుంటే, సో అక్కడ నేర్చుకోపోయినా ఎక్కడైనా నేర్చుకుంటామని ఒక చిన్న ఆశ. సో రెపో రేట్, రివర్స్ రెపో ఆర్ఆర్ రేటు, ఆర్ రేటు. ఇప్పుడు వీటి మధ్య తేడా ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఒకటి ఇది రెపో రేట్ అంటే ఏంటంటే ఆర్బీఐ రెపో రేట్లో ఏం జరుగుతుంది? ఆర్బీఐ అనేది బ్యాంకులకి రుణాన్ని ఇస్తుంది. ఆర్బీఐ నుంచి బ్యాంకులకి రుణాలు అనేవి వెళ్తాయి, బ్యాంక్స్కి లోన్స్ అనేవి వెళ్తాయి. అంతేనా? సో ఆర్బీఐ బ్యాంకులకు లోన్స్ ఇస్తుంది. అదే రివర్స్ రెపో రేట్లో మనకి ఏం జరుగుతుంది? బ్యాంక్స్ అనేవి ఆర్బీఐకి లోన్ ఇస్తాయి. ఆర్బీఐకి ఇస్తాయి. సో ఇక్కడ రెపో రేట్లో ఇంట్రెస్ట్ అనేది ఎవరికి చెల్లిస్తారు? ఆర్బీఐకి బ్యాంక్స్ అనేవి చెల్లిస్తాయి. ఇంట్రెస్ట్ రేటు బ్యాంక్స్ అనేవి చెల్లిస్తాయి. ఇంట్రెస్ట్ రేట్ని ఎందుకు? ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు తీసుకుంటానే కాబట్టి బ్యాంకులు అనేవి ఆర్బీఐకి వడ్డీ రేట్ చెల్లిస్తాయి. కానీ ఇక్కడ ఏం చేస్తాయి? మనకి ఆర్బీఐ అనేది బ్యాంకులకు చెల్లిస్తుంది. ఎందుకు చెల్లిస్తుంది? మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఆర్బీఐ అనేది బ్యాంకులకు చెల్లిస్తుంది. ఎందుకు చెల్లిస్తుంది? బ్యాంకుల వద్ద నుంచి అప్పు తీసుకుంది కాబట్టి ఆర్బీఐ అనేది బ్యాంకులకు చెల్లిస్తుంది. అదేవిధంగా ఇక్కడ
రెపో రేట్ వలన మనకి లిక్విడిటీ అనేది పెరుగుతుంది, అంటే ద్రవ్యత్వం అనేది పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది? రెపో రేట్లో ఆర్బీఐ అనేది బ్యాంకులకు లోన్ ఇస్తుంది కదా. సో ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి క్యాష్ అంతా బ్యాంకులకు వెళ్తుంది. బ్యాంకుల ద్వారా ద్రవ్య వ్యవస్థలోకి వెళ్ళి వ్యక్తుల వద్దకు వెళ్ళి ఇలా అది ద్రవ్యత్వాన్ని పెంచుతుంది. కాబట్టి ఇది లిక్విడిటీ అనేది పెరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది? రివర్స్ రెపో రేట్లో లిక్విడిటీ అనేది తగ్గుతుంది, అంటే ద్రవ్యత్వం అనేది తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? ఆర్బీఐ అనేది వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి డబ్బులు లోనుగా తీసుకుని తన దగ్గర పెట్టుకుంటుంది. కాబట్టి వాణిజ్య బ్యాంకుల దగ్గర డబ్బులు తగ్గుతాయి, ఆ విధంగా అవి ఇచ్చే లోన్లు తగ్గుతాయి, దానివల్ల ప్రజల వద్ద డబ్బులు తగ్గుతాయి, ఇలా ద్రవ్యత్వం అనేది తగ్గుతుంది. కాబట్టి రివర్స్ రెపో రేట్లో లిక్విడిటీ అనేది తగ్గుతుంది, రెపో రేట్లో లిక్విడిటీ అనేది పెరగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఏం చేస్తాయి? రెపో రేట్లో వాణిజ్య బ్యాంకులు అనేవి మనకి సెక్యూరిటీస్ని ఆర్బీఐకి ఇస్తాయి. ఆర్బీఐకి సెక్యూరిటీస్ని ఏమిస్తాయి? బ్యాంకులు అనేవి ఇస్తాయి, వాణిజ్య బ్యాంకులు అనేవి ఇస్తాయి. బ్యాంక్స్ సెక్యూరిటీస్ని ఎవరికి ఇస్తాయి? ఆర్బీఐకి సెక్యూరిటీస్ని ఇస్తాయి. కానీ ఇక్కడ ఏం చేస్తాయి? సెక్యూరిటీస్ని ఇచ్చి లోన్ తీసుకుంటాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మనకి ఆర్బీఐ అనేది బ్యాంక్స్కి ఇస్తుంది, సెక్యూరిటీస్ ఇచ్చి లోన్గా తీసుకోవడం. ఆర్బీఐ బ్యాంక్స్కి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఇచ్చి లోన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ రెపో రేటు రివర్స్ రెపో రేటు మధ్య సంబంధాలని ఉన్నాయి. రెండింటిని కూడా ద్రవ్యత్వాన్ని సర్దుబాటు చేయడం కోసం ఉపయోగిస్తాయి. ఎందుకు? రివర్స్ రెపో రేట్ని ఎప్పుడు పెంచుతాయి? ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే మనకి రివర్స్ రెపో రేట్ని పెంచుతాయి. రివర్స్ రెపో రేట్ని పెంచితే మనకి ఏమవుతుంది? మనీ సప్లై అనేది తగ్గుతుంది. మనీ సప్లై తగ్గితే డిమాండ్ అనేది తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే ప్రైసెస్ అనేవి తగ్గుతాయి. ఒకవేళ ఈ రివర్స్ రెపో రేట్ని పెంచాయి అనుకోండి, సో అంటే రెపో రేట్ని పెంచాయి, రివర్స్ రెపో రేట్ని పెంచాయి, అప్పుడు ఏమవుతుంది? రివర్స్ రెపో రేట్ని పెంచితే బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి లిక్విడిటీ అంతా కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ రివర్స్ రెపో రేట్ని తగ్గించాయి అనుకుందాం, సో తగ్గిస్తే ఏమవుతుంది? మనకి రివర్స్ రెపో రేట్ని తగ్గించాయి. సో రివర్స్ రెపో రేట్ని తగ్గిస్తే మనీ సప్లై అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. మనీ సప్లై పెరుగుతుంది. మనీ సప్లై పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ధరలు కూడా పెరుగుతాయి. ఇలా దీన్ని కూడా ద్రవ్యత్వాన్ని అడ్జస్ట్ చేయడానికి ఉపయోగిస్తాయి. సో రెపో రేట్ని కూడా సేమ్ అంతే. రెపో రేట్ని కూడా ద్రవ్యత్వాన్ని అడ్జస్ట్ చేయడం కోసమే రెపో రేట్ని పెంచడం తగ్గించడం జరుగుతాయి. రెపో రేట్ని మనం పాలసీ రేటుకి యాంకర్ రేటుగా తీసుకుంటాం, పాలసీ రేటుగా చెప్తాం. ఎందుకోసం అంటే ఈ రెపో రేటు పైన మిగతావన్నీ కూడా ఆధారపడి. ఇంకో విధంగా అంటే ఈ రెపో రేటు కంటే రివర్స్ రెపో రేట్ అనేది తక్కువగా ఉంటుంది. రెపో రేట్ కంటే రివర్స్ రెపో రేట్ అనేది తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది రెపో రేటుకి రివర్స్ రెపో రేటుకి ఉన్నటువంటి సంబంధం. అదేవిధంగా రివర్స్ రెపో రేట్ అంటే బ్యాంకుల వద్ద నుంచి ఆర్బీఐ అప్పు తీసుకున్నందుకు ఆ అప్పు పైన చెల్లించేటటువంటి వడ్డీనే మనం రివర్స్ రెపో రేటుగా అంటాం. ఇవి కూడా స్వల్పకాలానికి సంబంధించింది. నార్మల్గా ఇది ఇందులో కూడా లాంగ్ టర్మ్ రివర్స్ రెపో కూడా ఉన్నది, 1 year వరకు ఉంటుంది. రివర్స్ రెపోలో కూడా లాంగ్ టర్మ్ రెపో కూడా ఉంది. ఇది కూడా ఎప్పుడంటే మనకి ఇది రివర్స్ రెపో కూడా 1 నుంచి 3 years వరకు కూడా, రెపో రేటు లాంగ్ టర్మ్ రెపో అనేది 1 years నుంచి 3 years వరకు కూడా దీని యొక్క వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఈ విధంగా మనకి రెపో రేటు రివర్స్ రెపో రేటు, ఈ రెపో రేటుకి ఆల్టర్నేటివ్గా తెచ్చింది ఏది? మనకి MSF, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అని తెచ్చాం. సో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీస్లో బ్యాంక్స్ అనేవి ఎటువంటి సెక్యూరిటీస్ని ఆర్బీఐకి ఇవ్వకుండా రుణాలు తీసుకోవచ్చు. ఆ రుణాల పైన రెపో రేట్ కంటే ఎక్కువ వడ్డీ అనేది వసూలు చేస్తుంది. సో ఇక్కడ రివర్స్ రెపో రేట్కి ఆల్టర్నేటివ్గా తీసుకొచ్చింది స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, SDF అనేది తీసుకొచ్చారు. ఈ SDFలో ఆర్బీఐ ఏం చేయొచ్చు? తమ దగ్గర గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేకపోయినా బ్యాంకుల వద్ద నుంచి రుణాలు తీసుకోవచ్చు. సో దానిపైన ఈ రివర్స్ రెపో రేట్ కంటే కొంత ఎక్కువ రెపో రేట్ వడ్డీ రేట్ అనేది చెల్లిస్తాయి. ఈ రెండివి కూడా మనకి రెపో రేట్ అనేది చేంజ్ అయితే మిగతా ఆల్టర్నేటివ్స్ అన్నీ కూడా చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది మనకి రెపో రేటుకి రివర్స్ రెపో రేటుకి మధ్య ఉన్నటువంటి తేడా. అదేవిధంగా రివర్స్ రెపో రేటు అంటే ఏంది, దానికి ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి అంశం ఏంది అనేటువంటి అంశాలు మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ఇది ఈ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.